హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ 2020. ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో ఒక సూపర్ హెయిర్ ఆయిల్ని షేర్ చేయబోతున్నానండి. ఆ హెయిర్ ఆయిల్ వల్ల మన హెయిర్ అయితే చాలా బాగా గ్రో అవుతుందన్నమాట. చాలా రోజులుగా నేను ఈ ఆయిల్ని యూజ్ చేస్తున్నానండి. గ్రోత్ అయితే చాలా బాగుందన్నమాట. మీలో కూడా చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతారు కదండి. వాళ్ళందరికీ కూడా ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని మొత్తం చూస్తే అర్థమవుతుందండి ఆ హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడటానికి ట్రై చేయండి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఈ ఆయిల్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా షేర్ చేశానండి. ఒకసారి అయితే చూసేయండి. సూపర్ హెయిర్ గ్రోత్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనమైతే ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలండి. ఈ ఎంటీ బౌల్లో మీ హెయిర్ లెంత్కి సరిపడగా ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. నా హెయిర్ లెంత్కి సరిపడగా ఒక 2 times అప్లై చేసుకునేలాగా 4 spoons అయితే ఆయిల్ తీసుకున్నానండి. మీకు వీడియోలో ఏదైతే స్పూన్ చూపించానో దాంతో. ఇంకా అలానే మీ హెయిర్ గ్రోత్ బాగుండాలన్నా, ఇంకా అలానే మీ హెయిర్ ఎప్పుడు కూడా న్యాచురల్గా సిల్కీగా కనిపించాలన్నా వీక్లీ వన్స్ అయినా సరే ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆలివ్ ఆయిల్ లేదు ఇప్పుడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండేలా అయితే కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోండి. ఆలివ్ ఆయిల్ వల్ల మన హెయిర్ అయితే కొంచెం బూస్టప్ అవుతుందండి. ఇంకా అలానే షైనీగా కనిపిస్తుంది అనమాట. హెయిర్ న్యాచురల్గానే నీట్గా ఉంటుంది. ఆయిలీగా కనిపించదు అనమాట హెయిర్ అనేది. ఇంకా అలానే ఈ ఆయిల్లో కొద్దిగా ఒక 1.5 spoon మెంతుల దాకా తీసుకుంటున్నానండి. మెంతుల వల్ల మన హెయిర్ అనేది చాలా బాగా కూల్ అవుతుందండి. మెంతుల వల్ల మనకి ఎక్కువ చలవ చేస్తుందన్నమాట. ఆయిల్ అప్లై చేసుకున్న ఏ ఆయిల్లో అయినా మెంతులు అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఒక న్యాచురల్ కూల్నెస్ అనేది కలుగుతుందండి. ఇంకా అలానే రోజ్మెరీ వాటర్, మీ అందరికీ తెలుసు కదా, రోజ్మెరీ వాటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ఇంకా అలానే రోజ్మెరీ లీవ్స్ వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. ఇలా రోజ్మెరీ లీవ్స్ అనేవి మనం డైలీ యూజ్ చేసే ఆయిల్లో యాడ్ చేసుకునేలా అయితే వైట్ హెయిర్ ఉన్నా, లేదంటే హెయిర్ గ్రోత్ చాలా తక్కువ ఉందని సఫర్ అవుతున్న వాళ్ళైనా ఈ రోజ్మెరీ లీవ్స్ని యూజ్ చేసినట్టయితే చాలా రిజల్ట్ అబ్జర్వ్ చేస్తారండి. ఇంకా అలానే లేత కరివేపాకు అండి. కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. ఇవన్నీ కూడా స్టవ్ పైన పెట్టుకొని ఒక 15 minutes పాటు బాయిల్ చేసుకోండి. ఇలా బాయిల్ అయ్యాక కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే చూసారు కదా, కలర్ ఎంత బాగా చేంజ్ అయ్యి ఆయిల్కి మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఈ ఆయిల్ని మన హెయిర్కి అప్లై చేసుకున్నలా అయితే మన హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది. ఇంకా అలానే వైట్ హెయిర్, ఇంకానని ఎవరికైనా హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చాలా తొందరగా క్యూర్ అవుతాయండి. ఈ ఆయిల్ కంటిన్యూస్గా ఒక 1 month అయినా యూస్ చేయడానికి ట్రై చేయాలండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇలా ఆయిల్ అప్లై చేసుకునే ముందు ఒక్కసారి హెయిర్ అయితే కూమ్ చేసుకోవాలన్నమాట. హెయిర్ కూమ్ చేసుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. ఎప్పుడు కూడా హెయిర్ని డైరెక్ట్గా కూమ్ చేసేసుకోకూడదండి. ఇలా 2 partsగా డివైడ్ చేసుకొని లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే పైనుంచి అస్సలు దూకోకండి. ఇలా పైనుంచి దూకోవడం వల్ల హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుందన్నమాట. ఇలా బ్రేక్ అయిపోయి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కింద నుంచి కూమ్ చేసుకుంటూ రండి. పైనుంచి అస్సలు కూమ్ చేయకండి. ఇలా చిక్కులు ఏమీ లేకపోతే పైనుంచి ఒక్కసారి కూమ్ చేసుకొని మీ హెయిర్ ఆయిల్ ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో అదైతే అప్లై చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. అప్లై చేసుకోవడానికి కూడా మంచి ప్రాసెస్ అనేది ఉంటుందండి. ఇలా 5 ఫింగర్స్తో అప్లై చేసుకునేలా అయితే మన స్కాల్ప్కి బాగా మసాజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరిగి హెయిర్ అయితే బాగా గ్రో అవుతుందన్నమాట. మీలో ఎవరైనా ఈ టిప్స్ ఇంకా ఫాలో అవ్వలేని వాళ్ళు ఉంటే తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుందన్నమాట. ఇంకా అలానే స్ట్రెస్ ఫ్రీ కూడా అవుతామండి. చాలా బాగుంటుందన్నమాట. హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. హెయిర్కి చాలా వరకు కూడా ఎక్కువగా హెయిర్ అనేది అలానే వదిలేస్తారండి. డ్రైగా ఆయిల్ అది అప్లై చేసుకోకుండా వీక్లీ 2 అయినా సరే హెయిర్కి ఆయిలింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా హెయిర్కి అప్లై చేసేసుకున్నాక హెయిర్కి మనం కొద్దిగా ఆయిల్ అంతా కూడా మన స్కాల్ప్కి అబ్జర్వ్ అయ్యేలాగా కొద్దిగా టైం ఇవ్వాలండి. అప్పుడు మన హెయిర్ పైన ఉన్న ఆయిల్ అంతా కూడా స్కాల్ప్ అంతా అబ్జర్వ్ అయ్యి మంచి నరిషింగ్ అవుతుంది మన హెయిర్కి. ఎవరికైనా స్ప్లిటెన్స్ ఉండేలా అయితే హెయిర్ చివర్లు దాకా కూడా ఆయిల్ అప్లై చేసుకోండి. స్ప్లిటెన్స్ అనేవి చాలా వరకు కంట్రోల్ అవుతాయన్నమాట. ఈ విధంగా మొత్తం హెయిర్కి ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలండి. అప్లై చేసుకునేలా అయితే మీకు
మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందనమాట. 1 మంత్ అయితే కంటిన్యూస్‌గా ట్రై చేయండి. మెయిన్‌గా ఎవరికైతే ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందో వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి. ఇలా 2 సైడ్స్ కూడా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకున్నానండి. నేను ఒక 2 టైమ్స్‌కి సరిపడగా ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసుకొని ఇలా బండ్లో అయితే పెట్టేసుకుంటానండి హెయిర్‌కి. ఇలా పెట్టుకున్నాక ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేసి స్కాల్ప్‌కి మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యాక మాత్రమే నేను జడ అయితే వేసుకుంటానండి. అయితే ఒకసారి అప్లై చేసేసుకున్నాను కదండీ! ఇంకొకసారికి సరిపడగా ఆయిల్ అంతా కూడా ఇలా ఒక స్టీల్ బాక్స్‌లో గానీ, లేదంటే గ్లాస్ కంటైనర్‌లో గానీ స్టోర్ చేసుకుంటే మనకి ఒక 1 మంత్ పాటు ఉంటుందండి ఆయిల్. ఎవరికైతే టైం లేదు అనుకుంటారో వాళ్ళు 1 మంత్‌కి సరిపడగా ప్రిపేర్ చేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. నాకు ఈ ఆయిల్ ఇంకొకసారికి సరిపడుతుందండి. తర్వాత 15 మినిట్స్ తర్వాత హెయిర్ అయితే నీట్‌గా ఇలా కూమ్ చేసుకొని జడ వేసేసుకోండి. ఎప్పుడూ కూడా స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు హెయిర్‌ని లీవ్ చేయకండి. హెయిర్‌ని లీవ్ చేయడం వల్ల స్ప్లిట్ ఎండ్స్ అనేవి ఇంకా బాగా పెరిగిపోతాయండి. హెయిర్‌ని లీవ్ చేయకుండా ఇలా జడ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే తప్పకుండా నేను చెప్పే ఈ బ్యూటీ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.